నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు. చెరుకుపల్లి మండల పరిసర ప్రాంతాల్లో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లపై నిలిచిన నీరు వల్ల వాహనదారులు, కాలినడక నడుచువారు నానాయాతన పడుతున్నారు. గుంటలమయమైన రోడ్లపై నీరు నిలవడంతో ఏది రోడ్డు ఏది గుంట తెలియక అవస్థలు పడుతున్న గ్రామస్తులు. పరిశుద్ధ్య కార్మికులతో రోడ్లపై నిలిచిన నీటిని మురుగు కాలువలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న పంచాయతీ సిబ్బంది. రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం మండలంలోని తీర ప్రాంతాలు గ్రామాలు తుమ్మలపల్లి, పేదపలుగు వారిపాలెం, పేరడి గ్రామాలను సందర్శించి లోతట్టు ప్రాంతాలను, పొన్నాల కాలను పరిశీలించారు. గ్రామాల్లో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ జాగ్రత్తగా ఉండాలని గ్రామస్థాయి అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అవసరమైతే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్నాథ్ కిరణ్, తుమ్మలపల్లి సర్పంచ్ దప్పకోటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా వాడుకోవచ్చు, డిజాస్టర్ టైంలో మీరు ఏ ఎక్విప్మెంట్ అయినా మనం వాడుకోవచ్చు. కాబట్టి మీరు అవన్నీ రెడీ చేసుకుని రైస్ కొట్టేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, మన కాలనీ నీళ్ళని బయటకు వస్తుంది. వర్షాలు ఇంకా మనకు ఇంకా ఉన్నాయి, వర్షాలు తగ్గలేదు కదా, ఇంకా పడతానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమే. కాబట్టి ముందైతే నీళ్ళు తోడించండి. అమ్మ మీరు ఇక్కడే ఉంటారా లేదైనా ఏదైనా మన పక్కన స్కూల్లో కానీ ఇక్కడ షిఫ్ట్ చేయమంటారా? మీరు తుఫాన్ షెల్టర్ ఉందిగా మన తుమ్మపల్లి ఉదయాన్ని వచ్చారండి, కావాలని వండిస్తున్నాను. సరే మీరు ఇక్కడే ఉంటారమ్మా లేకపోతే అక్కడ షిఫ్ట్ అవుతారా? తుఫాన్ షెల్టర్లో వస్తారా? ఎంత ఫ్యామిలీస్ ఉన్నాయి? 10 మంది కుటుంబాలు వస్తారు సుమారు. కష్టాన్ని నీళ్ళైతే ఖాళీ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించే అవకాశం లభిస్తుందని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ అన్నారు. కర్లపాలెం కేర్ మినిస్ట్రేషన్ నీడ్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోపర్తి జాన్, వైద్యులు డాక్టర్ నిసి జోసెఫ్, మిషన్స్ డైరెక్టర్ స్టీవ్ టాలిన్స్, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పూర్ణచంద్ర, సాంబశివారెడ్డి, బ్యూలా లివింగ్స్టన్, ల్యాబ్ టెక్నీషియన్ బుజ్జిబాబు, అంటరాని నిర్మూలన పోరాట సమితి రాష్ట అధ్యకులు డాక్టర్ చార్వాక, దళిత నాయకులు పరమానంద కుమార్, ఆర్మీ విజయ్, కర్లపాలెం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, అజీం ఖాన్, టీడీపీ నాయకులు పఠాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేర్ సంస్థ జాన్ గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఒక 70 మెంబర్స్ ప్లస్ బ్లడ్ డొనేట్ చేశారు. ఇది మంచి కాజ్ కోసం ఈ బ్లడ్ డొనేషన్ అనేది థాలసీమియా పేషెంట్స్ కోసం ముఖ్యంగా ఎక్కడ నీడ్ అవుతుందో వాళ్లకు బ్లడ్ డొనేట్ చేయడానికి ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఇది చాలా మంచి విషయం. తర్వాత అలానే ఈ సంస్థ కూడా చాలా సోషల్ యాక్టివిటీస్లో రకరకాల సోషల్ యాక్టివిటీస్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అన్నింటిలోనూ అంటే సొసైటీకి ఏది అవసరమో అది చేస్తూ మంచిగా అందరికీ కొంచెం ఎవరు నీడీ పీపుల్కి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటూ మంచిగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఈ సంస్థ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పరచూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకొల్లు మండలం పూసపాడు వద్ద నక్కవాగు, దుద్దుకూరు వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒంగోలు పరచూరు ఓల్డ్ మద్రాస్ రోడ్లో అంతరాయం ఏర్పడింది. కారంచేడు మండలం తిమితపాడు వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది. ఇంకొల్లు ఎంఆర్ఓ శ్రీనివాస్ మండలంలోని అన్ని వాగులు పరిశీలించారు. రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతి వాగు వద్ద భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. టెక్నాలజీ అంతా నింపేద్దాం. ఇంకొల్లు మండలం తహసీల్దార్ ఏవిఎస్ శ్రీనివాస్ని. నేను భారీ వర్షాల కారణంగా ఇంకొల్లు మండలంలో ఉన్న దుద్దుకూరు గ్రామంలో పరిశీలించడం జరిగింది వాగుని. అక్కడున్న యారవాగు ప్రస్తుతం ఒక అడుగు మేర ప్రవహిస్తూ రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉంది. ముందస్తు చర్యలో భాగంగా ఇంకా ఏమన్నా వరద పెరిగితే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అక్కడ గ్రామ పెద్దలు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అక్కడ విఆర్ఓని, విఆర్ఏల్ని, కానిస్టేబుల్స్ని, మహిళా పోలీస్ని వాగుకు ఇరువైపులా పెట్టి తగిన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. వరద ప్రవాహం కానీ పెరిగితే రెండు వైపులా ట్రాక్టర్లను అడ్డం పెట్టి రాకపోకల్ని నియంత్రించడం జరుగుతుంది. అట్లాగే దుద్దుకూరు గ్రామంలో, ఇంకొల్లు మండలంలో వంకాయలపాడు గ్రామంలో ఉన్న కప్పల వాగు ప్రవాహం కూడా బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. 4 అడుగుల మేర ప్రవాహం ఉన్నందువల్ల అక్కడ ఆల్రెడీ రెండు వైపులా వాగుకు ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డం పెట్టి విఆర్ఓని, పూసపాడు వంకాయలపాడు విఆర్ఓని, విఆర్ఏని, మహిళా పోలీస్ని, కానిస్టేబుల్స్ని అక్కడ ఉంచి తగిన భద్రతా చర్యలు తీసుకుని రాకపోకలను నియంత్రించడం జరిగింది. అక్కడ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ భారీ వర్షాలు తగ్గే వరకు బయటికి రాకుండా, అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండమని కోరుతున్నాను. అట్లాగే ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలో 2 వాగులు ఉన్నాయి. 2 వాగుల్లో కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అక్కడ వరద ప్రవాహాన్ని పెద్దగా ఏం లేనందువల్ల రాకపోకలన్నీ సజావుగా సాగుతున్నాయి. అయినప్పటికీ అక్కడ విఆర్ఏలని, ఒక విఆర్ఓని, పోలీస్ కానిస్టేబుల్ని, మహిళా కానిస్టేబుల్ని అక్కడ. పల్నాడు జిల్లా గురజాల డివిజన్ స్థాయిలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని ఆధ్వర్యంలో దాచేపల్లి నగర పంచాయతీలోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కమిషనర్ తో పాటు స్కూల్ హెచ్ఎం సాంబయ్య, విద్యా కమిటీ చైర్మన్ హసీఫ్ చేతుల మీదుగా క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది. స్పోర్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని వారి యొక్క ప్రతిభని సంబంధించి జిల్లా స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఈ
స్పోర్ట్స్ అనేది ఒక మీరు ఉద్యోగంలో కానీ తర్వాత చదువులో కూడా చాలా ఉపయోగపడతాయి. స్పోర్ట్స్ కూడా మనకి ఉద్యోగంలో 3% రిజర్వేషన్ ఉండాలి. మీరు మంచిగా స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనబడితే, మంచి టాలెంట్ ఉంటే తప్పనిసరి మీకు స్పోర్ట్స్ కోటా కిందనే మంచి జాబ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా పీవీ సింధు తీసుకొని ఆవిడకి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేక. అలాగే మీరు కూడా ప్రతి వాలీబాల్ ప్లేయర్ మంచి వాలీబాల్ ప్లేయర్ అయ్యి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు ప్రతి ఒక్కరు డైలీ 2 hours మీరు స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ మీరంతా మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. ఇదే కాదు చదువులో కూడా మంచిగా చదువుకొని స్పోర్ట్స్లో మంచిగా రాణిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ నుండి గురజాలకి బత్తుల శ్రీనివాస్ అనే పేరు మీద సుమారు 40 లక్షలు విలువ చేసే పురుగుల మందు నవత ట్రాన్స్పోర్ట్ కు వచ్చాయి. వ్యవసాయ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ బత్తుల శ్రీనివాస్ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. నా పేరు పుల్లారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, గురజాల. ఈరోజు ఉదయం మన సాధారణ తనిఖీల్లో భాగంగా మేము ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకి ఇన్స్పెక్ట్ చేశాం సార్. ఇన్స్పెక్షన్ చేస్తే మనకి అక్కడ నటీవో అనే బేయర్ క్రాప్ సైన్స్ కంపెనీకి సంబంధించిన తెగులు మందు అక్కడ ఒక 120 బాక్సులు కనపడ్డాయి. దానిలో ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి మన గురజాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇన్వాయిస్ ఉంది. దాన్ని పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు. దీంతో మనం ఏంటంటే మన పై అధికారులకి సమాచారం అందించి వాటిని అమ్మకపు నిలుపుదల నోటీస్ ఇచ్చి శాంపిల్ అంటే నాణ్యత పరీక్షల కొరకు ఇవి కరెక్ట్గా ఒరిజినలా కాదా అనే దాని మీద నాణ్యత పరీక్షల కొరకు శాంపిల్ సేకరించి మన నాణ్యత పరీక్షల నిమిత్తం మన ల్యాబ్కి పంపించడం జరిగిందండి. ఆ ల్యాబ్ నుంచి పరీక్షల ఫలితాలు రాగానే తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలో చట్ట ప్రకారం లోబడి అంటే మనకి ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ఏ విధంగా దాని రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం చర్యలు తీసుకోబడతాయండి. ఎంత ఉంటుంది సార్ కరెక్ట్? దీనికి సంబంధించి మొత్తం 120 బాక్సులు అండి. మొత్తం 6 క్వింటాలు అంటే 6000 ప్యాకెట్లు వచ్చాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 100 grams వెయిట్ ఉంది. దీనికి మొత్తం ధర వచ్చేసి సుమారు 141 లక్షల సుమారు. సత్తెనపల్లి మండలంలోని తాలూకా సెంటర్ అన్నా క్యాంటీన్ ముందర నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రెయిన్బో యాడ్స్ వారి సహకారంతో నిర్మించిన ఈ బస్ షెల్టర్ ను ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా ఎండకి వారికి వయసు పైబడిన వారికి ఇది నిర్మించడం వల్ల సహకారంగా ఉంటుందని తెలిపారు. నుంచుని వర్షం వచ్చినా తడుస్తా చాలా గుంటూరు నుంచి వచ్చాయి కానీ ఇటు పైన మాచర్ల నుంచి వచ్చేటువంటి బస్సులు కానీ గుంటూరు వెళ్ళాలన్నా ఇటు పైకి వెళ్ళాలన్నా కూడా జనం ఇక్కడ షెల్టర్ లేక ఎండకి వానకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గమనించి మరి ఇక్కడ ఎక్కేటువంటి ప్యాసింజర్స్ కి సౌకర్యం కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో రెయిన్బో యాడ్స్ వాళ్ళ సహకారంతో ఇక్కడ బస్ షెల్టర్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బస్ షెల్టర్స్ నిర్మాణం వల్ల గుంటూరు వైపు వెళ్ళేవాళ్ళు కానీ పుడుగురాళ్ళ మాచర్ల వైపు వెళ్ళేవాళ్ళు కానీ ఎండకి వానకి కూడా
ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు నిలబడకుండా కూర్చొని బస్సు రాగానే బస్సు ఎక్కేటువంటి సౌకర్యం గుంటూరు సత్తెనపల్లి పట్టణంలో కల్పించాం. దీన్ని ప్రయాణికులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో చాలా నైట్ టైము తాగుబోతులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ కూడా కొన్ని పాడు చేసేటువంటి సంస్థ తరఫున మేము ఈ సత్తెనపల్లిలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. సో ఇక్కడ ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దాన్ని గమనించి మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. సో కన్నా లక్ష్మీనారాయణ గారి స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి చొరవతో మున్సిపాలిటీ అధికారులు వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ ఇంత అందంగా ఈ బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. మాకు అవకాశం కల్పించి సత్తెనపల్లి పట్టణ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు అవార్ శ్రీనివాసరావు, సత్తెనపల్లి పట్టణం 19వ కౌన్సిలర్ని. గత 30 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ సత్తెనపల్లి తాలూకా సెంటర్ లో ఈ బస్ స్టాండ్ నిర్మాణం లేక ఇక్కడ ప్రజలు నిలబడటం, మహిళలు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు, మగవారు కానీ మిగతా ఇక్కడ ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చలికాలం అయితే ఉడుకుతూ తెల్లవారుజామున అంతే వణుకుతూ బస్సు ఎక్కడం కోసం కొంచెం ఆలస్యంగా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మణ గారు ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ తాలూకా సెంటర్ ఇక్కడ ఉండడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ రోజు సత్తెనపల్లి తాలూకా సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఎదురుగా బస్ షెల్టర్ ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకి చాలా మెరుగైన సౌకర్యాలు అందుతాయి. ఎండకి వానకి తడవకుండా ఇబ్బందులు లేకుండా కూర్చొని బస్సులు వచ్చినంత వరకు కూడా కూర్చొని ఉండేటట్టుగా సౌకర్యాలు అందించారు. ఈ కన్నా లక్ష్మణ గారు చొరవ తీసుకొని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జయప్రదం చేశారు. దీనివల్ల సత్తెనపల్లి ప్రాంతానికే కాకుండా విడిగా కూడా సత్తెనపల్లి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే ఈ విధంగా రోడ్డు మీద బస్ షెల్టర్ ఉన్నది టౌన్స్ ఉండేవి. ఇప్పుడు సత్తెనపల్లి పట్టణంలో కూడా దీన్ని ఎలివేట్ చేశారు. దీనివల్ల ప్రజలకు బాగా మేలు చేకూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.